యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరిచినొల్లక రహస్యముగా ఆమెను విడనాడు ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడువైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఇందు మూలంగా గ్రామ ప్రజలందరికీ తెలియజేయగదేమనగా ప్రజా సంఖ్య రాయవలని ఆజ్ఞ జారీ చేసినహు. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఆమె ప్రసవ దినములు నిండెను గనుక అమ్మా, నా భార్య నిండు చూలాలు, మాకు కొంచెం స్థలం ఇయ్యండి. స్థలం లేదే వచ్చేట స్థలం కావాలంట. పోనీ లేవే, ఆవిడ చూస్తే బాధపడుతుంది, కొంచెం స్థలం ఇద్దాము. స్థలం కావాలి, స్థలం స్థలం స్థలం. అయ్యా, అయ్యా, నా భార్య ప్రసవ వేదనతో బాధపడుతుంది, కొంచెం మాకు స్థలం ఇయ్యుడి. చూడండి నాయన, సత్రంలో స్థలం లేదు, కానీ ఆ పశువుల పాకలో ఉండవచ్చు. సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. మహిత్ కాదు, రాజైన హేరోదు దినములందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, రాజైన హేరోదునకు జై, రాజైన హేరోదునకు జై, రాజైన హేరోదునకు జై, రాజైన హేరోదునకు జై, రాజైన హేరోదునకు జై. జ్ఞానులు మా దయచేసి ఎవరు మాట్లాడద్దు. జ్ఞానులు రాజు దగ్గరకు వచ్చి, యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చి తీరు. క్రీస్తు ఎక్కడ పుట్టును? యూదయ బెత్లెహేములోనే. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయన్ని పూజిస్తాను. దిగు. ఏమండి, అక్కడ నిలబడద్దని నేను అందుకే ఫస్ట్ నుంచి చెప్తున్నా, పిల్లలకు అడ్డొస్తారు మీరు అని. పిల్లలు పడిపోతున్నారు కూడా, దయచేసి అర్థం చేసుకోండి. ఓకే, రెడీ? ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు
రాత్రి వేళ పొలంలో ఉండి తమ మందను కాచుకొనిచుండగా, ఏరా అబ్బిగా చలి చంపేస్తుందిరా. అవునరా సుబ్బిగా, ఎంత చలైన గొర్రెలు కాయాలి కదరా. రే కొంచెం ముందుకెళ్ళకరా, మంటల్లో మూతి కాలిద్రా. ప్రభు దూతను చూచి వారు మిక్కిలి భయపడిరి. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొద్దు గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. గొర్రెలు కాపు, రండ్రా రండి, మనం వెళ్ళి ప్రభువుని చూద్దాం రండి, ఆయన దర్శించుకుందాం రండి, రండిరా రండి. ఓకే కూర్చోవాలి. బేబీ మరియా, యోసేపు శిశువును కూర్చున్న వారి దగ్గర జ్ఞానులు వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పెను. నేను బంగారమును సమర్పించి తిని, నేను బోలము సమర్పించి తిని, నేను సాంబ్రాణిని సమర్పించి తిని. ఈ విధముగా మరియను, యోసేపును, బాలుడైన శిశువును, యేసును చూచుటకు గొర్రెల కాపర్లు ఆనందభరితులై వారి యొద్దకు చేరుకున్నారు. గాబ్రియేలును దూత, రాజైన హేరోదు, స్కిట్ క్లోజింగ్ వచ్చేసాము. ఎలిజబెత్, భార్యాభర్తలు, లిటిల్ ఏంజల్స్, అందరూ కూడా అమ్మా అక్కడ ఫ్రంట్ వాళ్ళని కవర్ చేస్తున్నారు. అక్సని అచ్చోర నివేద వైపు నిలబెట్టు. అక్సని అక్స ఓకే, ఇదండి స్కిట్. మీ అందరికి నచ్చిందా? గట్టిగా చప్పట్లు కొడదాము. చిన్న బిడ్డలు ఎంతో సంతోషంగా గత నెల రోజులుగా రాత్రి పగలు తేడా లేకుండా, పగలేమో స్కూల్కి వెళ్తున్నారు, ట్యూషన్స్కి వెళ్తున్నారు, నైట్ ఎంతో కష్టపడి నేర్చుకున్నారండి. గట్టిగా చప్పట్లు కొడదాం. మన బిడ్డలందరినీ దైవ దీవెనలతో ఇక్కడి నుంచి నింపి పంపుదాము. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళందరినీ చక్కగా దించమ్మా. ఇప్పుడు